ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష మాట్లాడు. సార్ ఏం లేదు, ఇలా మొత్తం అంతా ఒళ్ళు పెట్టినారు. మన అందరి కింద చింతకుంట దగ్గర పెట్టినారు. పాపం దాదాపుగా 2000 ఎకరాలు అంతా పట్టుకొచ్చింది. కంకి వెళ్తుంది, కంకి కూడా ఏం పరిస్థితి చాలా గోడాడుతున్నారు. పాపం చాలా పెట్టుబడులు పెట్టినారు కదా అంతా. ఏం పరిస్థితి ఏమన్నా చెప్పి ఇప్పుడు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు డ్యామ్లు ఉన్నాయి సరే, అంటే అందరూ ఇదే అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా, సైడ్ నడుస్తుంది. మధ్యలో ఏం చేస్తుంది? ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము. అంతా పంట దశకి పట్టా కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము. పొట్టదశి కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి నెలంతా ఇడిచినాక నీళ్ళు మనకి మార్చి నెలంత నీళ్ళు ఇడిచితే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వము, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎంతకి ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4000-5000 ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి, మన చిప్గిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలా మంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు, ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు. రైతులంటే రైతాంగం అంటే అందరూ వైసీపీ ఉంటారు, టీడీపీ ఉంటారు, జనసేన అందరూ ఉంటారు. రైతుల్ని ఈరోజు అంత నట్టేట ముంచి ఈరోజు అన్యాయంగా ఈరోజు అప్పుల పాలైపోయే విధంగా ఈరోజు రైతుల్ని ముంచినాడు ఈ చంద్రబాబు నాయుడు. వాళ్ళకి రైతుకి ముందే అనౌన్స్మెంట్ చేసింటే మేము ఎట్లా, ఎందుకంటే మేము వర్కలు నడుస్తాయి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఆ వర్కలు నడిచేది ఎందుకు వాళ్ళ కూటమి వాళ్ళు సంపాదించుకునే తప్ప అదేం ఒరిగి పెట్టింది ఏం లేదు. ఇప్పుడు ఒక నెల ఇడిచిపెట్టినాక నెలలు ఇడిచి కావాల్సింటే వర్కలు చేసుకుని అయిపోయేది. ముందు అనౌన్స్మెంట్ లేకున్నట్ల, ముందు చూపు లేకున్నట్ల ఈ కూటమి, ఈ చంద్రబాబు నాయుడు ఎప్పుడంతే రైతులంటే నిర్లక్ష్యం ఆయనకి. ఎందుకంటే ఆయన రైతాంగం మీద ఎప్పుడూ ఇష్టం లేదు. ఈరోజు అన్యాయంగా ఇంత రైతులు దాదాపుగా 40,000-50,000 ఎకరా ఖర్చు పెట్టుకున్నారు వరికి. ఇప్పుడు ఎక్కడ పోల వాళ్ళు, ఏ దేశం పట్టుకొని పోలా అనే విధంగా రైతులు గోడాడుతున్నారు. ఆ గోడు ఇప్పుడే ఆ సిఈ గారికి కానీ ఎస్సీ గారికి మాట్లాడితే వాళ్ళు మేమేం చేయలేము, చంద్రబాబు నాయుడు చెప్తే తప్ప మా చేతిలో లేదనే విధంగా వాళ్ళు అధికారులు అంటున్నారు. అందుకోసమే మీ రైతులు గోడు వినిపించి ఆ చంద్రబాబు నాయుడు మేము ఈ మీడియా ద్వారా ఖచ్చితంగా రైతుల కోసము నీళ్ళు ఒక 15 రోజులు నీళ్ళు ఇడిచినా కానీ వాళ్ళ పంటలు పండించి సంతోషంగా ఉంటా. కొన్ని కనీసం సగం పంట వచ్చే విధంగా ఈరోజు రైతులంతా ఆశపడుతున్నారు. ఆ చంద్రబాబు నాయుడు 15 రోజులు నీళ్ళు ఇడిచే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష మాట్లాడు. సార్ ఏం లేదు, ఇలా మొత్తం అంతా ఒళ్ళు పెట్టినారు. మన అందరి కింద చింతకుంట దగ్గర పెట్టినారు. పాపం దాదాపుగా 2000 ఎకరాలు అంతా పట్టుకొచ్చింది. కంకి వెళ్తుంది, కంకి కూడా ఏం పరిస్థితి చాలా గోడాడుతున్నారు. పాపం చాలా పెట్టుబడులు పెట్టినారు కదా అంతా. ఏం పరిస్థితి ఏమన్నా చెప్పి ఇప్పుడు ఉన్నాయి కదా సార్. ఇప్పుడు డ్యామ్లు ఉన్నాయి సరే, అంటే అందరూ ఇదే అంటే అది లైనింగ్ వరకు కింద నడుస్తుంది కదా, సైడ్ నడుస్తుంది. మధ్యలో ఏం చేస్తుంది? ఈరోజు మన చింతకుడు గ్రామంలో చూస్తున్నాము. అంతా పంట దశకి పట్టా కంకి ఉంది. ఈరోజు అంత అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వము రైతులు నట్టేట ముంచింది ఈరోజు. ఎందుకంటే చూస్తున్నాం, మన రైతులకు పొలాల్లోనే ఉన్నాము.
పుట్టదశి కంకిగానే వెళ్ళింది. ఆ కంకి వెళ్ళిన దానికి ఒకసారి ఈ నెలంతా ఇడిచినా కానీ నీళ్ళు మనకి మార్చి నెలంతా నీళ్ళు ఇడిచితే మన రైతులు పంటలు మండేవి. అలాంటిది ఈరోజు అన్యాయంగా ఈ చంద్రబాబు నాయుడు, ఈ కూటమి ప్రభుత్వం, అసలు ఈ చంద్రబాబు నాయుడుకి అయితే ఎప్పుడు రైతుల గురించి ఆలోచన లేదు ఆయనకి. అసలు రైతులు అనే వాళ్ళకి ఆయనకి అసలు ఇష్టమే లేదు. రైతాంగం అంటే ఆయనకి మళ్ళీ రైతాంగం అంటే ఆయన ఎందుకు ఏమి మళ్ళీ ఆయన అన్నం ఏం తింటున్నారో మాకు తెలియదు. కానీ ఇప్పుడు రైతులు పండిస్తేనే కదా మనము ఎవరైనా కానీ మనం అన్న తినేది, నోట్లోకి ముద్దుపోయేది. ఆ రైతులనే నట్టేటి ముంచి ఈరోజు ఇంత అన్యాయంగా దాదాపుగా 4,000-5,000 ఎకరాలు ఈరోజు మా ఆలేరు మండలం అయితేనేమి, మన చిప్గిరి మండలం అయితేనేమి, దాదాపుగా 2 మండలాల్లోన చాలా మంది. ఎందుకంటే గత పోయిన ప్రభుత్వము దాదాపు ఏప్రిల్ మే వరకు నీళ్ళు వచ్చేవి. అట్లా వస్తాయనే ఈరోజు అందరు రైతులు, ఇది రైతులంటే పార్టీలకు అతీతంగా అంతా ఉంటారు. ఈ పార్టీలకు సంబంధం లేదు రైతులంటే.